హైదరాబాద్ లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నామని తెలిపారు మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ టోర్నమెంట్ లో భారత్ తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఇందులో 3 నుంచి 3 జట్లు మహిళల హాకీ వరల్డ్ కప్ లో పాల్గొంటాయని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హాకీ ఇండియా వాళ్ళు చేసిన ఏర్పాట్లని సాటిస్ఫైగా ఉందని చెప్పి సర్టిఫైడ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ టోర్నమెంట్ మన గచ్చిబౌలి వేదిక కాబోతా ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తో పాటు మన దేశంతో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు కూడా పాల్గొంటాయి. గొప్పగా జరిగే ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ప్రాక్టీసెస్ స్టార్ట్ అయినాయి. వాళ్ళే ప్రాక్టీస్ వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా నిజంగా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టర్ఫ్ ఉందని చెప్పి కితాబు కూడా గర్వకారణంగా భావిస్తా ఉన్నా. ఈ మహిళా వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైడ్ ఈ పోటీలు కీలకంగా మారబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో టాప్ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్ కప్ నెదర్లాండ్ లో, బెల్జియం లో జరిగేటువంటి మ్యాచెస్ కి క్వాలిఫై కాబోతా ఉన్నాయి. ఇప్పటికే 10 జట్లు క్వాలిఫై అయినాయి, 10 దేశాలు. ఈ మన దగ్గర జరిగేటువంటి ఈ టోర్నమెంట్ లో టాప్ 3 కూడా క్వాలిఫై అవ్వబోతా ఉన్నాయి. ఈ గచ్చిబౌలి ఆచూర్స్టాఫ్ స్టేడియం లో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తూ నిజంగా కూడా వాళ్ళు చెప్పే విధానం బట్టి చూస్తే 100% మన భారతదేశం దట్టు తెలంగాణ, దట్టు హైదరాబాద్, దట్టు గచ్చిబౌలి గర్వంగా ఈ ట్రోఫీ నిర్వహిస్తుంది.